నువ్వు లేకపోతే నాకున్న బత్తి లేదు. ఆ బత్తి నువ్వు ఇచ్చావు కాబట్టి నాకు వచ్చింది. నాకు నేను స్వతగా తెచ్చుకోలేదు. ప్రార్థన చేయగలిగిన ఆత్మ నాకు ఇచ్చేవి కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నానయ్యా అనే భావన లోనుండాలి. ఇక్కడ ఏబు ఏమనుకుంటున్నాడు? ఆ! తర్వాత చదవండి. నువ్వు ఇలా అనుకుంటున్నావే, అంతేకాదు 35:2లో కూడా ఇంకో మాట ఉంది చూడు. ఏబు చేసిన తప్పేమిటో తెలియజేస్తున్నాడు ఎలీహు. నా విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు తెలియజేస్తున్నాడు. ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, ప్రార్థనకి వెళ్ళావుగా 3 సబ్జెక్టులు ఎందుకు పోయినీరా? నేను ప్రార్థనకి వెళ్ళలేదు, 60% వచ్చింది చూసావా అనొచ్చు మిమ్మల్ని. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు రోషం తెచ్చుకోవాక, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు దేవుడు నాకు ఎందుకు చేయడు అనుకోవాక, రోజు నేను బతిగానే ఉంటున్నాను కదా అనుకోవాక. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నాడు? ఎలీహు ఎవరికి తెలియజేస్తున్నాడు? ఏబుకు తెలియజేస్తున్నాడు. ఏబు, నువ్వు రోషపడబాక, తెలియకుండానే నువ్వు తప్పు చేస్తున్నావు. నీ నిర్దోషత్వాన్ని నువ్వు తెలియచేయడానికి దేవునినే నువ్వు పట్టించుకోవటం లేదు అని ఎలీహు ఏబుతో మాట్లాడుతున్నాడు. ఏబు గ్రంథం 34 చూడు, 34 10వ అధ్యాయము 11వ వచనం. మళ్ళీ అంటున్నాడు ఎలీహు, నువ్వు ఎందుకింత రోషపడుతున్నావు వాళ్ళని చూసి? నీ స్నేహితులు అన్నారు నిన్ను, ఏమ్మా నీ చుట్టుపక్కల వారు అన్నారు, ఎందుకే నీకు ఇంత కష్టం వచ్చిందే అని నిన్ను అడి ఉంటారుగా. అదేంది రోజు డబ్బులుండి ₹1 కూడా ఉండట్లేదు నీ ఇంట్లో అని ఉండొచ్చుగా. ఏంటి ఈ మధ్య అసలు ఇల్లంతా ఇంతకు డ్రై అయిపోతుంది అని ఉండొచ్చుగా. ఏంది ఈ మధ్య అసలు ఇంట్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని ఉండొచ్చుగా. అన్నప్పుడు ఏం చేయాలి? రోషపడాలా? ఎలీహు అంటున్నాడు, నువ్వు చేసింది మొదటి తప్పు చూపించాడు. రెండోది దేవుని గురించి మాట్లాడుతూ, దేవుడు ఎలాంటివాడో తెలుసా? ఏం చేస్తాడు ఆయన? దేవుడు అన్యాయము చేయుట అసంభవము. చాలు, ఇది నీ హృదయంలో ఉండాలి, ఇది నాటుకోవాలి. ఇన్ని పరిస్థితులు వస్తున్నా నా కోణములో, నా కుటుంబ విషయములో, నా వ్యక్తిగతముగా దేవుడు నాకు అన్యాయం చేయడు. ప్రైజ్ ది లార్డ్. నా కుటుంబానికి అన్యాయం చేయడు. ప్రైజ్ ది లార్డ్. నాకు కలిగిన దాన్ని ఏమి కోల్పోను. ఆయన అన్యాయస్తుడు కాడు, నాకు తెలుసు. ఏబుకి లేదది. ఎలీహు అంటున్నాడు, ఎవరు ఏమి మాట్లాడినా, ఎవరు నిన్ను కించపరిచినా, ఎవరు నిన్ను కృంగదీసినా, నిన్ను ఆఖరికి నీరుగార్చిన, నీ యొక్క నిన్ను హేళన చేసిన ఏబు స్నేహితులు ఏబుని అని 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 ఏమి చేయలేక నిశ్శబ్దమైపోయింది. తూర్పు నుంచి గాలి ఒక్కటే వినబడుతుంది. ఆ సమయంలో ఏబు ఆ స్నేహితుల కళ్ళలోకి చూస్తున్నారు. ఇంకేమనుంటానంటారా నన్ను? ప్రైజ్లా, ఇంకేమంటానండి అన్నట్లు చూస్తున్నాడు ఏబు. ఏమనగలరు ఇంతకన్నా? నా భక్తి కరెక్టే, నేను నీతిమంతుడు అని నిరూపించుకుని దేవుని పక్కన పెట్టాడు. ఎలీహు చల్ల కాదబ్బాయ్ అని ఆయన తప్పులని చూపించి రెండో మాట ఏమంటున్నాడు తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాడు ఏబు, ఆయన నీతిమంతుడు. ఏమనుకున్నా దేవుని గురించి? ప్రైజ్ లార్డ్. నీకు న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దేవుడు, ఎవరికి అన్యాయం చేయడు ఆయన. ప్రైజ్ లార్డ్. చదువమ్మ 12వ వచనం. దేవుడు ఏ మాత్రమును ఏం చేయడండి? ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ కష్టం, నాకొంచెం వేదన, నేను ఎందుకు పతనం అయిపోతున్నాను, నేను ఎందుకు నేలమడి కిందకి వెళ్ళిపోతున్నాను, నాకెందుకు ఈ భయంకరమైన పరిస్థితులు ఆవరించున్నాయి అనుకుంటున్నామేమో. దేవుడు ఎప్పుడు దుష్కార్యం చేయడు. ఆయన అన్యాయస్తుడు గారు. నీ మీద దుష్కార్యం ఆయన చేయడు. అసలు గొప్ప దేవుడు ఆయన. ఏబు, నువ్వు అనుకుంటున్నావేమో నాకెందుకు ఈ పరిస్థితి అని.
ఆయన నీ పట్ల ఎప్పుడు దుష్కార్యం చేసే దేవుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీ పట్ల కరెక్ట్గా సత్యదేవుడు. ఆయన ప్రైజ్ లార్డ్. దేవునికి ఆయన అన్యాయస్తుడు గారు. నీ మీద దుష్కార్యం ఆయన చేయడు. అసలు గొప్ప దేవుడు ఆయన. ఏబు, నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఎందుకు ఈ పరిస్థితి అని. ఆయన నీ పట్ల ఎప్పుడు దుష్కార్యం చేసే దేవుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీ పట్ల కరెక్ట్గా సత్యదేవుడు. ఆయన ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎలుహు మాతో మాట్లాడుతున్నాడు. నీకొస్తున్న ఆ పరిస్థితులను బట్టి, నీ కలుగుతున్న సమస్యలను బట్టి, నీ కలుగుతున్న అవమానాలను బట్టి, నీ కలుగుతున్న వేదనలను బట్టి, నీకు చుట్టూరు ఆవరించిన అనేక పరిస్థితులను బట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడేమో, నాకు దుష్కార్యం చేశాడు అనుకుంటున్నావేమో. కాదు, ఆయన దుష్కార్యం చేయడు. దుష్టుడు చేస్తాడు, ఆయన చేయడు. ఆయన న్యాయం చేసే దేవుడు. ప్రైజ్ లార్డ్. అని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏబుతో మాట్లాడుతున్నాడు. ఎవరు? ఎలుహు. అక్కడ ఉన్న ముగ్గురు కూడా వింటున్నారు. మొత్తం ఎంతమంది? 5 ఉన్నారు అక్కడ. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మళ్ళీ ఏమన్నా గౌరవించి మాట్లాడతాడు. ఎవరిని? పెద్దలు కదా, ఈయనేమో యవనస్తుడు కదా. యోబుని స్నేహితులు కూడా గౌరవించి మాట్లాడతాడు. మీ పట్ల ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తున్నారో వారిని గౌరవించి మాట్లాడండి, తిట్టొద్దు. ఎవరైతే మిమ్మల్ని కించిపరిచి మాట్లాడుతున్నారో వారిని గౌరవించండి. ఎవరైతే హేళన చేసి మాట్లాడతారో వారిని గౌరవించండి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారో వారిని గౌరవించండి. ఎలుహు ఏం చేస్తున్నాడు? వారిని గౌరవిస్తున్నాడు. రండి. ఎలాగో ఒకవేళ దండించేవాడైతే, ఆయన నిన్ను దండన చేస్తే, ఇందాక నువ్వు మాట్లాడిన మాటకి ఎప్పుడు అయిపోయేవాడివి. ఏం మాట్లాడాడు? దేవుని కంటే నేను నీతిమంతుడు అన్నాడుగా. చూడండి ఆ వాక్యం. ఎందుకు దండించలేదు తెలుసా? దేవుని బిడ్డలారా రండి, పరిశుద్ధ గ్రంథంలో 32 ప్రైజ్ లార్డ్ 32 చివరి వచనం. ఏబు దేవుని కంటే తానే నీతిమంతుడని చెప్పుట చూచి. ఇప్పుడు దేవుడు అప్పుడే చేయాలిగా. దేవుడు ఏబుని ఎప్పుడేం చేయాలి? దేవుడిని తక్కువ చేసేగా. ఏబుని అప్పుడే దండించాలిగా. దండించలేదుగా. ప్రైజ్ లార్డ్. నీ పట్ల నా పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. మనం చేసే పొరపాట్లు ఆయన లేకపోతే దండించే మనం ఎదురు తిరిగి అంటాం, స్వప్నాద్ది ఇది టనీద్దా, ప్రార్థనకి వెళ్ళి ఉన్న అవమానపరిచిద్దా అంటాగా. అప్పుడే మిమ్మల్ని కొట్టేస్తాడు. కానీ ఏబుని ఎలా దండించలేదో మనల్ని కూడా ఆయన అట్లా దండించలా.